నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎగ్ నూడిల్స్ చేసుకున్నామండి. కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు పైన కనిపిస్తున్న విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా నూడిల్స్ చేసేటప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్ మీద ఉండాలండి. తర్వాత తగినన్ని సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ నూడిల్స్ వేసుకోవాలండి. బాయిల్డ్ నూడిల్స్ వేసిన తర్వాత బాగా కలుపుకొని అందులోని నూడిల్స్ మసాలా, చిల్లీ పౌడర్ వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు సోయా సాస్ వేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే నేను గ్రీన్ చిల్లీ సాస్ యూజ్ చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా తినాలని నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోలేదు. డైరెక్ట్ టొమాటో కెచప్ వేసి బాగా ఫ్రై చేశానండి. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ రెడీ.